హాయ్ ఫ్రెండ్స్! ద కల్లెమ్స్ కిచెన్‌కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు మా కిచెన్‌లో కాకరకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఈజీగా చేసుకునే కాకరకాయ పచ్చడండి. చాలా బావుంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి. కడిగి నీట్‌గా వాటర్ లేకుండా ఆరబెట్టుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలండి 4 నిమ్మకాయలు, ఒక చెంచా మెంతి జీలకర్ర పొడి, ఒక చెంచా ఆవాలండి మిక్సీ పట్టుకోవాలి. 2 చెంచాల కారం అండి, చిటికెడు పసుపు, 3 వెల్లుల్లి గడ్డలు, రుచికి తగ్గట్టు ఉప్పండి. ఇవేనండి, సింపుల్‌గా చేసుకోవచ్చు కాకరకాయ పచ్చడి. ఇగో ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గింజతో పాటే కట్ చేసుకోవాలి. పండుగా ఉంటే మాత్రము పండు గింజలు తీసేసేయాలి. ఈ కాకరకాయ పచ్చడి చాలా బావుంటుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి ఎలా కట్ చేసుకున్నానో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైపోయింది. నేను ఈ ముక్కలని డీప్ ఫ్రై చేస్తానండి. చూడండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకరకాయ. మేమైతే కాకరకాయని ఎలా చేసినా కానీ మా ఇంట్లో వాళ్ళందరూ తింటారండి. ఇది మాత్రము టిఫిన్ బాక్స్‌లోకి తీసుకెళ్ళడానికి, ఆఫీస్‌లోకి వెళ్ళే వాళ్ళకి ఈజీగా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు బాక్స్‌లో టైం లేనప్పుడు పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. నేను ఈ ఆవాలని మిక్సీ పట్టుకుంటున్నాను. కేవలం ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలేనండి ఈ పచ్చడికి కావాల్సినవి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి ఇలా ఫ్రై అయిపోయినాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే గనక చాలా బావుంటుందండి. నెల రోజులైనా నిలువుంటుందండి ఈ పచ్చడి. పాడయ్యే సమస్యే లేదు. మనం నీట్‌గా స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది. కాకపోతే నేను మాత్రము పెడితే కేజీ, హాఫ్ కేజీ అప్పటికప్పుడు పెట్టేసుకుంటామండి. నాకిది ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను అప్పటికప్పుడు పెట్టేసుకుంటాను కాబట్టి హాఫ్ కేజీ, కేజీ పెట్టేసుకుంటాను. అది అయిపోగానే మళ్ళీ పెట్టేసుకుంటానండి. ఫ్రై అయిపోయిందండి. ఇవన్నీ ముక్కలన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ మనకు వేస్ట్ అనేది ఏమి కాదు. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలని ఇలా నేను రోట్లో కచ్చా పచ్చాగా కొట్టేసుకుంటున్నానండి. బాగా మెత్తగా ఉండకూడదు. బాగా ముక్కలుగా ఉండకూడదండి. మీడియంగా కొట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు. చూడండి ఇలా కొట్టేసుకుంటే టేస్ట్ బావుంటదండి. నూనె చల్లారిందండి. ఇప్పుడు నేను ఈ వెల్లుల్లి రెబ్బలు కొట్టేసుకున్నదంతా ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే పచ్చడికి నూనె వేడుండొద్దు కాబట్టి. ఈ వెల్లుల్లిపాయతోనే పచ్చడి సూపర్ టేస్ట్ అండి. ఆ ఫ్లేవరే ఫ్లేవర్ అండి. తింటే మాత్రం ఇంక మర్చిపోలేరు మీరైతే. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయని నూనెలో మొత్తం కలిపాను కదండీ! ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటానండి. ఒక్కసారి ఒక్క 2 నిమిషాలు అలా ఉడకనిస్తాను. చిటికెడు పసుపు వేస్తున్నానండి. మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చిటికెడు పసుపేసి కొంచెం వేడయ్యే వరకి కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ వేస్తాను చూడండి. వెల్లుల్లిపాయ చక్కగా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను ఆ 2 చెంచాల కారం వేసుకున్నానండి. మీరు ఇంక కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మెంతి, జీలకర్ర పొడి అండి ఒక చెంచా వేసుకున్నాను. నేను మిక్సీ పట్టుకున్నాను కదండీ ఆవపిండి. అది ఒక చెంచా అండి. అది మొత్తం మిక్సీ పట్టేసుకొని ఆ ఆవపిండి మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందామండి. తాలింపు పెడుతుంటేనే వాసన గుమగుమలాడిపోతుంటదండి. కడుపు నిండిపోతది.
ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. మేము మరి ఎక్కువ కారము, ఉప్పు మరి తక్కువ తినము, ఎక్కువ తినమండి. మీడియంగా తింటాం కాబట్టి మా కారం సాఫ్ట్‌గా ఉంటుంది. మీడియంగా ఉంటుంది. అందుకే నేను మా రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇదంతా కలిసేసిందండి ఒకసారి. ఇప్పుడు దీనినంతా ఈ పోపునంతా ఈ కాకరకాయ ముక్కలలో వేసుకోవాలండి. అంతులో ఇందులో వేసేసి మొత్తము మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లోకి నిమ్మకాయ పిండుకుందాము. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకున్నానండి. మీ పులుపుకు తగ్గట్టు మీరు పిండుకోండి. నేను 4 తీసుకున్నాను. కానీ 3 మాత్రమే పిండుకుంటున్నానండి. మేము ఎక్కువ పులుపు తినం కాబట్టి నాకు 3 నిమ్మకాయలు సరిపోయిందండి. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. చూడండి కాకరకాయ పచ్చడి ఎలా ఉందో చూస్తేనే నోరూరిపోతుంది. ఈజీగా చేసుకునే కాకరకాయ పచ్చడండి. కొంతమంది చింతపండు ఇట్లా మరగబెట్టి గుజ్జులాగా చేసి అలా పెడతారు. కానీ అది నల్లగైపోతుందండి ఎక్కువ రోజులుంటే. కానీ ఇది మాత్రం అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి చాలా ఎరుపు రంగులో మంచిగా ఉంటుంది. చూడ్డానికి కనులకి ఇంపుగా కనిపిస్తుంది. తినాలనిపిస్తుందండి. పచ్చళ్ళు ఎరుపు రంగులో ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది కదండీ! నోరూరిపోతుంది. మా అమ్ములకి ఇప్పుడు పచ్చడి పెడతాను చూడండి కాకరకాయ. మా అమ్ములు పోపు బెడుతుంటేనే అంటుంది, "వాసన బాగుందా ఆంటీ? పచ్చడా సూపరుందా ఆంటీ వాసన" అని అందండి. చూడండి టేస్ట్ చేసి బావుంది అని జెప్తుంది. అమ్ములుకు నచ్చిందండి. అందుకే పచ్చడిని లైక్ జేస్తుంది. ఇప్పుడు గుండుగాడు తింటుండండి. వీడైతే కాకరకాయలు గూడా తిన్నాడండి. వీడికి అంత నచ్చిందండి. చూడండి ఇంత చిన్న పిల్లలే తిన్నారండి. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. తప్పకుండా తింటారండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి మంచి వంటతో.